హలో ఎవ్రీవన్, ఏటీ టేస్ట్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మేము మొన్న సెప్టెంబర్లోన అరుణాచలం వెళ్ళినప్పుడు వీడియో తీసాము. యాక్చువల్లీ ఈ వీడియో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు కొద్దిగా బిజీ ఉండడం వలన చేయలేకపోయినాను. సెప్టెంబర్లో దసరా హాలిడేస్కి ఇచ్చారు కదా, అప్పుడైతే అరుణాచలం అయితే ప్లాన్ చేసుకున్నాం మా ఫ్యామిలీ మొత్తం. అయితే 7 hills 6 గంటలకు రావాల్సింది 10:30కి వచ్చింది. ఆ రోజైతే మాకు ట్రైన్ కాసి చాలా బిజారు జరిగింది. లాస్ట్కి 10 o'clock వచ్చాక డైరెక్ట్ ట్రైన్ ఎగ్గానే అయితే పడుకోబడిపోయినాం అందరము. మార్నింగ్ లేచాక 11 గంటలు అయిపోయిందండి ట్రైన్ లేట్ అవడం. తిరుపతిలో అయితే దిగాము. తిరుపతిలో దిగి అక్కడ నుండి అరుణాచలం అయితే బయలుదేరాం. తిరుపతిలో దిగి అక్కడ ఒక హోటల్లో అయితే టిఫిన్ చేసి తిరుపతి నుండి బస్కి అరుణాచలం అయితే 11:30 12 అయింది బయలుదేరాము. ఇది బస్ ఎగ్గాని తీసిన వీడియో అండి. అండ్ 12 గంటలకు బస్సు ఎక్కగానే మాకు అక్కడ నుంచి అరుణాచలం 5 hours అయితే జర్నీ ఉంది. సరే అని అలాగ 5 hours జర్నీ చేసాం. ఇక్కడ చూడండి, హైవే మీదకి వచ్చాక వీడియో అయితే తీసాను. నెక్స్ట్ టైం వచ్చి అరుణాచలం అయితే ఇక్కడ తర్వాత తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోయినాం. తమిళనాడులో చూడండి, అండ్ 5:30 అయితే అయింది మాకు. 12 గంటలకి బస్సు ఎక్కితే 5:30 అయిపోయింది మేము అరుణాచలంలో దిగినప్పుడు. 4:30 5 అవుతుంది. అయినా ఎండ అక్కడ ఎండ ఎలాగ ఉన్నది చూడండి. అరుణాచలంలో ఎండలు ఎక్కువ అయితే ఉంటాయి. 5 o'clock 5:30 అయింది. అయితే మధ్యలో అయితే మాకు ఆపితే అక్కడ లంచ్ చేసి మళ్ళీ బస్సు ఎక్కి అయితే జర్నీ స్టార్ట్ చేసాము. మాకైతే ఈ జర్నీ చాలా హ్యాపీగా ఉంది. 5 hours బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజులు అయింది పెద్ద ట్రిప్ వేసి. ఈసారి అయితే ట్రిప్ వేసాం. సరిగ్గా 5:30 అయినాక అరుణాచలంలో అయితే దింపేశారు. దింపాక అక్కడ నుండి అయితే మేము ఆటో తీసుకొని మేమైతే 1 month ముందే శివసన్నిధిలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ బుక్ చేసుకొని డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని శివసన్నిధికి అయితే బయలుదేరి వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ అప్పటికే 5:30 6 అయిపోతుంది. అక్కడ రూమ్ బుక్ చేసాము. ఆ రూమ్ కూడా ఎలాగుందో నేనైతే వీడియో తీసాను, చూపిస్తున్నాను కదండి. ఈ బయట రూమ్ బుక్ చేసుకున్న 1500 తీసుకుంటారు. అండ్ మేమైతే శివసన్నిధిలో తీసుకున్నాం. మాకు 4 members-కి 2000 అయితే తీసుకున్నారు. లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయంట, మాకైతే తెలీదు. అండ్ ఇక్కడ వచ్చాక శివసన్నిధిలో అయితే అక్కడైతే రూమ్ మాకు చూపించారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాకు రూమ్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా బాగుంది. 2000కి పర్వాలేదు అనిపించింది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. అండ్ 4 members-కి బెడ్ అయితే ఇచ్చారు. రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్న కూడా అవ్వచ్చు. ఒక 6 members ఉండాలన్నా కూడా సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా ఉండడానికి కూడా మనకి చాప దిండ్లు కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే 4 members పైన పడుకున్నా ఇంకా 2 members ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇలా చాపలు దీనిలోనే దాంతో ఇచ్చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే చిన్న సింక్ లాంటిది అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ బాల్కనీలోకి అయితే మనం బ్రష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ బాత్రూమ్ కూడా బాగుంది. మేమైతే ఫ్రెష్ అప్ అయి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాం. గిరి ప్రదక్షిణకి ఇక్కడ ముందుగా అయితే శివసన్నిధి నుండి ఇక్కడ ఆటో బుక్ చేసుకొని ముందుగా ఇక్కడ దీపం పెట్టాలి కదా, దీపం పెట్టి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే బయలుదేరాము. అయితే నేనే దీపం పెట్టి మా వారికి పెట్టంటే మా వారు నువ్వే పెట్టన్నారు. అందుకని నేనే దీపం పెట్టి దండం పెట్టుకొని అండ్ గిరి ప్రదక్షిణ కూడా బయలుదేరాం. వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు, అక్కడక్కడ కొద్ది తీసింది నేనైతే పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి రాజగోపురం. ఇక్కడ నుండి మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. లెఫ్ట్లో వెళ్తే స్టార్ట్ అవుతుందండి. లెఫ్ట్ సైడ్ నుండి గిరి ప్రదక్షిణ స్టార్టింగ్లోనే ఈ షాపుల మధ్యలోనే మనకి ఫస్ట్ లింగం అయితే ఉంటుంది. మీకు లింగాల పేర్లు కావాలంటే నెట్లో అయితే చూసుకోవచ్చు. అలాగా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము మా ఫ్యామిలీ మొత్తం. అండ్ ఇక్కడ అన్ని షాపుల మధ్యలోనే ఫస్ట్ లింగం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో లింగం దగ్గర కూడా బయలుదేరాము. మేము 7:30కి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మళ్ళీ 1:30 అయింది. చెప్పులు వేసుకోకుండా షూ ఏం లేకుండా కాలినడకన అయితే బయలుదేరాము. అండ్ ఇక్కడ ఇంకో లింగం ఉంది. ఈ లింగాన్ని కూడా దర్శించుకున్నాం. మనకు కావాలంటే అక్కడక్కడ మనకి బోర్డ్స్ మీద ఏ లింగము ఎక్కడెక్కడ ఉంటుందో మనకి చూపిస్తారు. మనకి ఏమీ ప్రాబ్లం ఏం లేదు. మధ్యదారిలో అయితే మనకి ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపించింది. దూరం నుండి వీడియో తీసుకున్నాం. తర్వాత కాసేపు అయినాక 9 o'clock అవుతుందని మాకు కొద్దిగా ఆకలి అయితే అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటే మామూలు టిఫిన్ సెంటర్ దగ్గర ఆపి మా వారి ఇడ్లీ, మా పిల్లలు అయితే దోశ ఆర్డర్ పెట్టుకున్నారు. పిల్లలు 2 దోశలు తిన్నారు. నేనైతే
చపాతీ అయితే తీసుకున్నాను. అండ్ వాళ్ళిద్దరు ఇడ్లీ దోశ తింటున్నారు కదా, అదే ఇడ్లీ దోశ ఎందుకని, నాకైతే అక్కడ తమిళనాడులో ఇడ్లీ అయితే నాకు అస్సలు నచ్చలే. దోశ అయితే పర్వాలేదు, చపాతీ కూడా నార్మల్గా బాగుంది, కానీ రేట్లు అయితే డబల్ రేట్లు అయితే ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్ అని టిఫిన్ చేశాక కాసేపు అయినాక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో మోక్ష మార్గం కూడా వచ్చింది, దాంట్లో కూడా దూరం వచ్చేసాక అండ్ మా గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ గుడి దగ్గరికి వచ్చినప్పుడు 1 గంట అయితే అయిపోయింది. అండ్ అక్కడైతే వీడియో తీయలేదు నేను. తర్వాత రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఆ శివ సన్నిధిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి గుడికి అయితే దర్శనానికి వెళ్ళాం. దర్శనం వెళ్ళి వచ్చేటప్పటికి 10:30 అయింది. దర్శనం అయితే అయిపోయింది. 10:30కి వచ్చి మళ్ళీ శివ సన్నిధిలోనే భోజనం చేసి తర్వాత అయితే మళ్ళీ చేంజ్ చేసుకొని నెక్స్ట్ మేమైతే గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరాం. ఆ వీడియోలన్నీ నేను తీయలేకపోయినాను. అండ్ అక్కడ నుండి ఓకే నెక్స్ట్ ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు పూర్తిగా వీడియో తీస్తా. బాయ్.